దేవుని బిడ్డలారా, ఈ మనిషికి ఈ భూమి కానీ భూమి మీద ఉన్నవి కానీ శాశ్వతం కాదు, అశాశ్వతమైనవి. ఏది కూడా ఏ మనిషికి కూడా స్థిరమైనది కాదు. ఈ భూమి మీద ఉండే ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో వారు జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఇచ్చిన సందేశం అదే. పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకోండి, పరలోక రాజ్యానికి ఎక్కిపోవడానికి చూసుకోండి. ఎందుకంటే ఈ భూమి మానవునికి శాశ్వతం కాదు, ఇక్కడ ఉన్నవి కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అస్థిరమైనవి. ఏది కూడా మనిషి సొంతమైనట్లుగా అనుకుంటారు కానీ అది కొంతకాలమే ఉంటుంది. అందం కానీ, ఆరోగ్యం కానీ, జ్ఞానం కానీ. దేవుని బిడ్డలారా, ఏది పర్మనెంట్ చెప్పండి? ఏది కూడా మనిషి దగ్గర కొంతకాలమే ఉంటుంది, కొన్ని రోజులే ఉంటాయి. అందుకని వీటికి ఈ లోకం విషయంలో ఒక మనిషి కృంగిపోను అక్కర్లేదు, ఈ లోకం విషయంలో ఒక వ్యక్తి ఉప్పొంగిపోనక్కరలేదు. కొందరు ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, బాధలు, వేదనలు చూసి కృంగిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఉప్పొంగిపోతూ ఉంటారు. ఈ రెండు కూడా పనికిరావు మనిషికి, ఎందుకంటే ఇది శాశ్వతం కాదు కదా. ఈ లోకం ప్రేమలైనా, ఈ లోకంలో ఉన్న బంధాలైనా, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులైనా, పేరు ప్రఖ్యాతులైనా, ధనఘనతలైనా ఏదైనా కూడా కొంతకాలం ఉంటుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఊడతాదో మనిషికే తెలియదు. కాబట్టి ఈ లోకం విషయాలలో కృంగిపోవలసిన పని లేదు. దేవుని బిడ్డలైన వారు గమనించవలసిన విషయం, ఈ లోకంలో నాకు ఇది లేదు అది లేదు అని, ఇలా ఉంది అలా ఉంది అని ఈ లోక సమస్యల కోసం కృంగిపోయి, భయపడిపోయి, బాధపడిపోయి జీవితాన్ని వ్యర్థపరుచుకోవద్దు, నాశనం చేసుకోవద్దు. చింతతో, దిగులుతో జీవితంలో దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని పదే పదే బైబిల్ చెప్తుంది. బైబిల్లో దేవాది దేవుడు మనిషితో మాట్లాడే మాటలలో ఒక గొప్ప మాట ఏదైనా ఉంది అంటే భయపడద్దు. పిల్లలారా, భయపడద్దు, భయపడద్దు, చింతపడద్దు, కలవరంగా ఉండద్దు. ఇదే దేవుడు ఎక్కువసేపు మాట్లాడాడు, ఎక్కువ సార్లు దీని గురించే చెప్పాడు. బైబిల్లో 365 సార్లు దేవుడు ఈ మాట భయపడకు అని మాట్లాడాడు. ఎందుకంటే ఇవేమీ పర్మనెంట్గా ఉండిపోవు కదా. ఇక నేను ఇదే జబ్బుతో చచ్చిపోతానేమో, లేకపోతే ఇదే కష్టంలో ఉండిపోతానేమో అనుకోవలసిన అవసరత లేదు. అది మారడానికి ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. కాబట్టి దేవాది దేవునికి జీవితాలను అప్పగించుకోవాలి. అందుకనే దేవుడు ఒక యవనస్తుడైన ధనవంతుడితో మాట్లాడే విషయం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో నుండి మనము 27వ వచనం వరకు చూస్తే, 27వ వచనంలో యేసయ్య అంటున్నాడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తం సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీ జీవితాన్ని నడిపించడం, ఒక సంతోషంగా, ఒక ఆనందదాయకంగా, ఒక సమాధానంగా నడిపించడం దేవునికి సాధ్యం. మనుషులుగా మీకు అసాధ్యమైనవి దేవుడు అంటున్నాడు, నాకు సాధ్యమైనవి అంటున్నాడు. అందుకని యవనస్తుడితో దేవుడు ఒక మార్గాన వెళ్ళిపోతూ ఉండగా ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి నాకు మార్గం ఏదో తెలియచేయండి అని దేవుడు పాదాల దగ్గర మొక్కుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే, నా చిన్న వయసు నుండి పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి అమ్మి ఆస్తిని అంత పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అంటే ఆ మాట అతనికి కష్టంగా తోచింది. అంటే ఆస్తి వల్లే ఈ లోకంలో బతుకుతానేమో అనుకుంటున్నాడు. కొందరు అనుకుంటారు మనుష్యుల వల్లే ఈ లోకంలో బ్రతుకుతాం, ఆస్తి వల్లే ఈ లోకంలో బ్రతుకుతాం, నా జ్ఞానం వల్ల బ్రతుకుతాం, నా తెలివితేటల వల్ల బ్రతుకుతాం, ఇలాగా మనుషులు అనుకుంటారు. అందుకనే దేవుడు అన్నాడు, ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నాకు డబ్బు ఉంది కదా, ఈ లోకంలో నేను బ్రతికేస్తాను,
నా డబ్బు ఉంది కాబట్టి ఈ లోకంలో నేను బ్రతికేస్తాను అనుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి పేదోళ్ళకి ఇచ్చేయి, నువ్వు వచ్చేయి, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పిగానే వ్యసనం పడుతూ వెళ్ళిపోతున్నాడు. ఆస్తి వల్లే బతుకుతానేమో అనుకునే ఇతను కలవరపడి వెళ్ళిపోతున్నాడే, మరి ఎవరు పరలోకానికి వెళతారంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. దేవుని బిడ్డలారు, ఇది గమనించండి. ఈ లోకంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుని తట్టు తిరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఏమవుతారు అంటే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో వారు బ్రతుకుతారు, పరలోకానికి ఎక్కిపోతారు. అందుకనే ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈ డబ్బు ద్వారానే నేను బతుకుతానేమో అని అనుకుని ఇక ఈ డబ్బు లేకపోతే ఎలాగా అని వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడట. దేవుడు అంటున్నాడు, నీకు నిత్యజీవం కావాలి అంటే ఈ లోకపు బ్రతుకులో నా మీద ఆధారపడాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకపు బ్రతుకులో మనం ఎవరి మీద ఆధారపడాలి? యేసు మీద ఆధారపడినప్పుడే మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోగలం, ఆ మోక్షరాజ్యానికి మనం వారసులు అవ్వగలం, ఈ లోకంలో కూడా మనం బ్రతకగలం. ఎందుకంటే ఇది అశాశ్వతమైన లోకం. మన దగ్గర కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు పోతాయి. కాబట్టి దీని మీద దేని మీద నమ్మకం పెట్టకూడదు. ఆఖరికి నిన్ను నీవు కూడా నమ్ముకున్నా కూడా ప్రమాదమే. నీ జీవితానికి కూడా గ్యారంటీ లేదు. దేవుడు ఒక్కడే ఈ లోకంలో నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చి నడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడండి, ఆయన్ని ఆనుకోండి. తరువాత దేవుడు అంటున్నాడు, ఆ జీవితం చివరికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే నిత్య జీవానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ ధనవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో నాకు బాగా డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో ఈ లోకంలో బ్రతికేస్తాను, అయితే నాకు ఇప్పుడు కావలసింది ఏంటి? నిత్య జీవం కావాలి. అందుకని ఈయన గొప్ప ఆయనలా ఉన్నాడు, ఈయన పాదాలు పట్టుకుంటే ఆ నిత్య జీవాన్ని పొందుకుంటానేమో అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఈ లోకంలో బ్రతికించేవాడిని నేనే, నిత్య జీవాన్ని ఇచ్చేవాడని కూడా నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ డబ్బు కాదయ్యా, నీ హోదా కాదు, నీ పలుకుబడి కాదు, నీ పేరు ప్రఖ్యాతులు కాదు, నీ కులం కాదు, నీ మతం కాదు, దేనివల్ల కూడా నువ్వు ఈ లోకంలో బ్రతకాలనుకుంటే చివరికి మిగిలేదేంటి అంటే నిరాశ, నిస్పృహే. నిరాశే మిగులుతుంది. ఏది కూడా నిన్ను సరైన ఆనందాన్ని పొందడానికి అవి సరిపోవు, సరైన సమాధానాన్ని పొందడానికి అవి సరిపోవు. కాబట్టి నువ్వు దాన్ని నమ్మద్దు. నువ్వెవరిని నమ్ముతావు అంటే నన్ను నమ్ము అంటున్నాడు. హల్లెలూయా. డబ్బుని నమ్మకు. డబ్బు కాదు నిన్ను సంతోషంగా ఉంచేది, డబ్బు కాదయ్యా. సమాధానంగా ఈ లోకంలో జీవింపచేసేది డబ్బు కాదు. నిన్ను నెమ్మదితో బ్రతికించేది డబ్బు కాదు. అలా చెయ్యగలిగిన వాడని నేనే అంటున్నాడు. అందుకని పేతురు అడిగితే దేవుడు చెప్పాడు, ఇది మనుషులకు అసాధ్యం. దేవునికి స్తోత్రం. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. దేవా నువ్వు ఉంటే నేను ఈ లోకంలో బ్రతికేస్తానని దేవుని పాదాలు పట్టుకుని ఉంటే ఆ వ్యక్తికి ఏం దొరుకునంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో శ్రేష్టమైన జీవితం దొరుకును, పరలోకపు నిత్య జీవం కూడా దొరుకును. అతను ఒక్క క్షణంలో ఏం పోగొట్టేసుకున్నాడు అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున కూడా చాలామంది ఉద్దేశం ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు, ఈ లోకంలో నేను బ్రతకాలి, తర్వాత దేవుడు ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు. లేదు లేదు, దేవుడు ఈ లోకపు జీవితానికి కర్తే, నీకు నిత్య జీవానికి కూడా కర్తే. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో 2 కార్యాలు చేశాడు. ఈ లోకంలో జీవితంలో ఉన్న బాధలు తీసివేయడానికి, వేదనలు తీసివేయడానికి, దుఃఖకరమైన పరిస్థితులను మార్చివేయడానికి దేవుడు ఇంటింటికి, వీధికి, గ్రామాలు, పట్టణాల్లో తిరిగాడు యేసయ్య అని కనబడతా ఉంది. అక్కడున్న రోగులందరినీ బాగు చేసుకునేవాడట, అక్కడున్న ప్రజలందరితో మాట్లాడేవాడు. ఈ లోకంలో ఆయన సమాధానమై ఉన్నాడు,
పరలోకానికి యేసు నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 26, 28వ వచనంలో కూడా దేవుని కలిగిన మన జీవితాలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చదువుదాం. మీరెక్కడి వారో మిమ్మును ఎరుగని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు, నీ సముఖమందు మేము త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారు, నేను మిమ్మల్ని ఎరుగనని నేను వారితో చెప్పుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలలో ఉన్న ప్రజలతో ఉన్న మాట. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రభువా, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని నేను ఎరుగనని చెప్తున్నాడట. 25వ వచనంలో చూడండి, ఇంటి యజమానుడు లేచి తలుపు తీసిన తరువాత మీరు వెలుపల నిలిచి తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని ఆరంభిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడి వారో నాకు తెలీదు. అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మేము తిన్నాం, త్రాగాం, నువ్వు మా వీధులలో తిరిగావంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాష్ట్రంలో ఇదే ఉంది. దేవుని ద్వారా తినడం, త్రాగడం, మీరు మా వీధుల్లో తిరగడం మీరు మా చేశారు కదా అంటున్నారు. కానీ చివరికి వాళ్ళు ఏమి లేకుండా పోయారు అంటే ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం లేని వారిగా ఉన్నారు. అందుకనే చూడండి, 28వ వచనములో అంటున్నాడు దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉన్నారు, కానీ మీరు వెలుపలికి త్రోసివేయబడ్డారు అంటున్నారు. నిత్య జీవం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఇది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న తరువాత ఒక వ్యక్తి నిత్య జీవాన్ని కొరిగిన ఆసక్తి, దాహాన్ని కలిగి ఉండాలి. ఈ దాహం లేకుండా యేసు ప్రభుతో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మీ దగ్గర మేము తిన్నాం, మీ దగ్గర మేము త్రాగాం, మీరు వీధుల్లో తిరిగినప్పుడు మేము చూసామంటున్నారు. అంటే అంతవరకే వాళ్ళంటే దేవుని ద్వారా మేలు పొందే అంతవరకే ఉండిపోయారు. కానీ ఆ మోక్షానికి సిద్ధపడే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఆ ప్రజలతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డగా మనకు ఎక్కువ పట్టు. కొందరు ఈ లోక సంబంధమైన విషయాల్ని భూతత్వంలో చూస్తూ ఉంటారు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీకు వచ్చే శ్రమలు కానీ, వచ్చే కష్టాలు కానీ, లేకపోతే ఎవరైనా మోపే నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే అది పెద్ద భూతత్వంలో చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఉంటాయి, పోతాయి కూడా. దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఉండేదంతా చులకని శ్రమ అన్నాడు. కొంచెంకాలమే ఉంటుందట, కొంచెంకాలమే ఉంటుంది. నీకు బాధ అయినా, నీకు వేదనైనా, నీకు దుఃఖమైనా, అది నువ్వు నా యందున్న బిడ్డగా అది నిన్ను బాధించడానికి వీల్లేదు, అది నేను కష్టపెట్టడానికి వీల్లేదు. ఆ చింతతో, దిగులతో, విచారముతో నువ్వు గడపవలసిన పని లేదు. నేను దాన్ని తీసివేస్తాను అంటున్నాడు ప్రభు. అందుకనే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువ మనం ఆలోచించాలి అంటే, అందుకని కొలస్సీ పత్రికలో కూడా అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద పెద్దగా మనసు పెట్టకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నీకున్న కష్టాల విషయంలో, శోధనల విషయంలో, సమస్యల విషయంలో ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించవలసిన వారై ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని నీ దేవుని మీద మోపు, ఆయన నిన్నేం చేస్తాడట, ఆదుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఆదుకుంటాడు. నీ భారాన్ని, నీ కష్టాన్ని, నీ భయాన్ని, నీకే వేదనని, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో అది దేవుని మీద వెయ్యి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏదన్నా ఉంటే, పట్టుదలగా పట్టుకోవలసిన విషయం ఏదైనా ఉంటే అది ఏంటి అంటే పరలోకపు నిత్యత్వపు జీవితం గురించి, పరలోక జీవితం గురించి, శాశ్వత జీవితం గురించి ఆలోచించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచన లేనివారు, అలాంటి ధ్యాస లేనివారు, అలాంటి ఆకాంక్ష లేనివారు ఏమైపోతున్నారు అంటే
అక్కడే దిగబడిపోతున్నారు. అందుకని వచ్చి తలుపు కొడుతున్నారంట. తలుపు కొట్టినప్పుడు దేవుడు తలుపు తీయకుండా మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నీ వల్లే నీతోనే తిన్నాం, నీతోనే ఉన్నాం, నువ్వు మా వీధుల్లో తిరిగావంటున్నారు. అంటే దేవుని వల్ల నువ్వు మేలు పొందితే దేవుని బిడ్డలారా అంతటితో సరిపెట్టుకో, కానీ ప్రభా నాకు ఆ మోక్షం కావాలి, దేవునికి స్తోత్రం, నేను అక్కడికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలాగా నేను దాన్ని పొందుకోవాలి. ఈ ఆశ కలిగిన వారు, ఈ ఆసక్తి కలిగిన వారు, ఈ కోరిక కలిగిన వారిని దేవుని బిడ్డలారా అద్భుతంగా నడిపిస్తాడు, అద్భుతమైన విధానములో నడిపిస్తాడు. ప్రభువా నేను పరలోకానికి ఆ మోక్షాన్ని చేరుకోవడానికి నేనేం చేయాలి అని నిజంగా నీకు అలాంటి ఆశతో కోరికతో ఉన్న వాళ్ళని దేవుడు ఎంత ఘనంగా నడిపిస్తాడంటే అంత ఘనంగా నడిపిస్తాడు. ఆ కోరిక లేని వాళ్ళు ఏమైపోతున్నారు అంటే పక్కనే విడవబడిపోతున్నారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, మీరు ఇక్కడ నుండి ఏం చేయండి, వెళ్ళిపోండి అంట. ఈ లోకంలో ఉండగా నువ్వు ఈ లోకం గురించి ఏం బాధపడక్కర్లేదు. నువ్వు యేసయ్య బిడ్డవా, యేసయ్య నమ్ముకున్న బిడ్డవా, యేసయ్య రక్తం చేత నీ పాపాలన్నీ కడుక్కున్న బిడ్డవా అయితే ఈ లోకంలో నువ్వు కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా ఉన్నారు, ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కాపరిని నేను, గొర్రెలు మీరు. గొర్రెలు ఏమన్నా పని చేసుకుంటాయా? కాపరి గొర్రెలకి మేత పెట్టడానికి ఎవరు కష్టపడతా ఉంటారు? కాపరి కష్టపడతా ఉంటాడు. ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ గడ్డి ఉంది, ఎక్కడ మేత ఉంది, ఎక్కడ నీరుందని కాపరి అలా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఆఖరికి ఎక్కడో దగ్గరే అది కనుక్కొని అక్కడికి గొర్రెలను తీసుకెళ్ళిపోతాడు. ఈ గొర్రెలకి ఒకటి తెలుసు, కాపరి వెనకాల వెళ్ళడం ఒక్కటే తెలుసు. వాటికి ఇంకొకటి ఏది తెలీదు. ఎక్కడ మేత ఉందో తెలీదు, ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలీదు, ఎక్కడ పడుకోవాలో తెలీదు, ఎక్కడ కూర్చోవాలో తెలీదు, ఎక్కడ దెబ్బ తగిలితే కట్టుకోవాలో తెలీదు. ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? కాపరి చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ లోక జీవితానికి నేను నీకు చాలిన వాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్ముకున్నావు. అందుకనే చాలామంది చూడండి వాళ్ళ ఇళ్ళకి యేసుక్రీస్తే ఇంటికి యజమానుడు అని పేరు పెట్టుకుంటారు. నిజమే, ఆ బోర్డు అందరూ పెట్టుకోవాలి. అలా అది నీ గుండెల్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ జీవితానికి దేవుడు నీకు ప్రభువుగా, రాజుగా ఉండి, కాపరిగా ఉండి నిన్ను నడిపించుకుంటాడు. నీకు కావలసింది ఏంటి అంటే ఆ పరలోకానికి ఎక్కిపోవడానికైనా అభిషేకాన్ని ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఇవ్వండి, నాకు ఆ మహిమనివ్వండి ప్రభా, మహిమనివ్వండి. నీ పరలోకంలో నేను ఉండడానికైనా ఆ రూపాంతర అనుభవాన్ని నాకు ఇవ్వండి అని అడగాలి. ఈ లోకంలో నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు అన్నిటినీ నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకంటే నిన్ను కొన్నాటిని అడుగు అని దేవుడు అన్నాడు. నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, దేవుడు ఎందుకు అడుగు అన్నాడు అంటే మనం ఎలాగైనా ఆయనతో మాట్లాడతామని. మనం ఎలాగైనా ఏం చేస్తాం? ఆయనతో మాట్లాడతామని. నిజమే, దేవునికి మన మాటలంటే అంత ఇష్టం. మన మాటలంటే ఆయనకి ఇష్టం, మన ప్రార్థనలంటే ఆయనకి ఇష్టం, మన పాటలంటే, మన ఆరాధనలంటే దేవునికి ఇష్టం. చూడండి, చిన్న పిల్లలు అప్పుడే పుట్టి చిన్నగా పెరుగుతున్న పిల్లల మాటలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటాయి అంటే, తల్లిదండ్రులకే కాదు, సహజంగా ఎవరైనా కూడా పిల్లల మాటలు విన్నప్పుడు చాలా ఆనందం పొందుతారు. దేవాది దేవుడు కూడా నువ్వు మాట్లాడే ప్రార్థనలు, నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే ఆరాధనలు ఆయనకి అంత ప్రేమగా ఉన్నాయి, అంత ఇష్టంగా ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటాను, అడగండి అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనస్సు దేని మీద పెట్టాలి అంటే దేవుని బిడ్డలారా పై వాటి మీద మనస్సు పెట్టండి. చివరిగా చూడండి 9వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని చూద్దాం.
యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన 3వ సందేశం ఏంటి అంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తట్టు చూస్తే ఏం కాదట, నా రాజ్యానికి పాత్రుడు కాడు. దేవుని కార్యం ఎడల ఒక వ్యక్తికి ఉండవలసిన ఆసక్తిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవ కార్యం ఎడల, దేవుని బిడ్డలారా, దైవ కార్యానికి ఒక జీవితాన్ని మనము దేవుణ్ణి మనము మన జీవితాల్లో పట్టుకున్న తరువాత దైవ కార్యానికైనా ఒక ప్రాధాన్యతనివ్వాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి రావడం కానీ, వాక్యం వినడం కానీ, ప్రార్థన చేయడం కానీ, దేవుని బిడ్డలారా, ఈ భక్తి విషయంలో ఒక చక్కటి ఆసక్తి గలవారిగా ఉండాలి. ఆ ఆసక్తి మనము చివరి వరకు మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ రోజున లోకంలో యేసు ప్రభు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి దేవుని బిడ్డలారా? అందరికీ తెలుసు. కానీ ఎందుకు వాళ్ళు ఈ మోక్షాన్ని, మార్గాన్ని సంపూర్ణంగా ఎరగలేకపోతున్నారు అంటే, దైవ కార్యములో వాళ్ళు ప్రవేశించక దైవ కార్యములోనికి రావాలి. హల్లెలూయా. చూడండి, మనకి ఎక్కడైనా చవకగా ఏదైనా దొరుకుతుంది అంటే, దొరికే చోటికి వెళ్ళి మనము దాన్ని కనుగొన్నప్పుడే అది మనకి లభిస్తుంది. ఎక్కడుందో అక్కడికి వెళ్ళినప్పుడే మనం దాన్ని పొందుకోగలం. ఈ రోజున దేవుని సన్నిధిలో మనకేం దొరుకుతుంది అంటే, దేవుని యొక్క నిత్యరాజ్య వారసత్వం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యేసి ఏం చేయకూడదు, నువ్వు వెనక్కి తిరగకూడదు. నీవు దీనిలో స్థిరపడాలి. మందిరానికి రావడంలో, దైవ కార్యంలో, దేవుడు ఎక్కడ, ఆయన బిడ్డల దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన సేవకులు ఉన్న దగ్గర నీ జీవితాన్ని నువ్వు కట్టుకొని నిలబెట్టుకుంటే నిశ్చయంగా దేవుని కృపలో ఒక వ్యక్తి ఏం చేయగలుగుతారంటే దినదినము ముందుకి సాగగలుగుతారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు నిశ్చయంగా నిత్య జీవంలో ప్రవేశిస్తారు, పరలోక రాజ్య వారసులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు దైవ క్రమంలో నడుస్తున్న వాళ్ళు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఏదో మేలుకే కాదు, ఏదో ఆశీర్వాదానికే కాదు, ఏదో కష్టం వచ్చినప్పుడు కాదు మందిరానికి రావడం. క్రైస్తవుల క్రమం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడం, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయడం, ఎల్లప్పుడూ బోధ వినడం, ఎల్లప్పుడూ ప్రభు బల్ల తీసుకోవడం. ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే, ఈ లోకంలో ఏదో మేలు జరుగుతుందని మనం దేవుని దగ్గరికి రాలేదు. ఎక్కడికి? నిత్య జీవాన్ని పొందాలని మనము దేవుణ్ణి వెతుక్కుంటున్నాం. దేవునికి స్తోత్రం. మన ఉపవాస ప్రార్థనలైనా, మన జాగర ప్రార్థనలైనా, మనం శుక్రవారం మందిరంలో ఉన్నాం, ఆదివారం మందిరంలో ఉన్నాం, మనం చేసే ఈ భక్తి ఇదంతా కూడా దేనికోసము అంటే ఎక్కడికి మనల్ని తీసుకెళ్ళడానికి? ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. కాబట్టి ఏదో కష్టం వచ్చినప్పుడు కాదు మందిరానికి రావడం, ఏదో బాధ వచ్చినప్పుడు కాదు, కానీ మనం ఎల్లప్పుడూ దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి నేను నీకు తండ్రినై ఉన్నాను, పరలోకానికి నేను నిత్య జీవమై ఉన్నాను. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలు దేవుని బిడ్డలు. సొంత తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీకు వందనాలు ప్రభు. ఒక్కొక్క బిడ్డను తాకండి నాయన అయ్యా, నిత్యత్వం వైపు అడుగులు వేయడానికి నీ బిడ్డలు ప్రభా పరలోక ప్రయాణం కొరకు ఆశపడేవారిగా తాకండి. అలాంటి ఆశ ప్రతి హృదయంలో మండనుగాక, అలాంటి కోరిక అందరి హృదయాన్ని మండించనుగాక అయ్యా. అట్టి దాహంతో, తుష్టంతో నీ బిడ్డలు యేసు నామములో ఈ కడవరి దినాలలో జీవించుదురుగాక. తండ్రి తాకండి ప్రభా, ఒక్కొక్కరిని దీవించండి. ఈ లోకంలో మాకు చాలిన దేవుడవు నీవే ప్రభా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. ఏ మనిషికి ఏమీ చేయలేడు తండ్రి, నీవొక్కడివే చేయగలవయ్యా, నీవొక్కడివే చేయగలవయ్యా. ఎక్కడ ఏ మనిషిలో నుండి ఏం చెయ్యాలన్నా కూడా అది నీవే చేయగలవు తండ్రి. మనుషులు మా ఎడల దయ చూపనట్లు చేయగలవు యేసయ్యా, మీరే అద్భుతాలు చేయగలవు తండ్రి.
నీ కృపనిచ్చి నీ బిడ్డలు నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.